హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ క్లౌడ్ కిచెన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. సో ఈరోజు అయితే నేను మా హోమ్లీ స్పూన్లో ఒక పచ్చడిని తాలింపు పెట్టి టేస్ట్ చేయబోతున్నానండి. సో ఆ టేస్టింగ్ సెషన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇదైతే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఇప్పటికే, నిల్వ గోంగూర పచ్చడి అండి. సో ఈ పచ్చడిని ఇప్పుడు నేను తాలింపు వేసుకొని టేస్ట్ చేస్తాను అనమాట. సో ఈ పచ్చడికి తాలింపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో మా క్లౌడ్ కిచెన్లో చాలా రకాల పచ్చళ్ళు అవైలబుల్ ఉన్నాయండి. టొమాటో పికిల్ అవైలబుల్ ఉంది, గోంగూర, అలాగే మాగాయి, కొత్త ఆవకాయి, పండు మిర్చి పచ్చడి కూడా అవైలబుల్ ఉందండి. అండ్ అట్లనే నాన్ వెజ్ పికిల్స్లో అయితే చికెన్ విత్ బోన్ అండ్ బోన్లెస్ పికిల్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుంటాయండి పచ్చళ్ళు అన్నీ కూడా. చాలా హైజీన్గా ట్రెడిషనల్గా చేసాము. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదు, కలర్స్ యూజ్ చేయలేదు. సో ట్రెడిషనల్గా మన అమ్మమ్మలు ఎలా పట్టి ఉంచుతారో సో సేమ్ అదే ప్రాసెస్ని ఫాలో అయ్యాము. అండ్ ఎక్కడ తడి కొంచెం కూడా తగలేదు. మీకు పచ్చడి పాడవుతుందన్న భయం అవసరం లేదు. సో మేమైతే తాలింపు వేసుకుంటాము ఈ పచ్చడికి. సో మీకు కావాలి అంటే తాలింపు వేసిస్తాము, మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో దానికి. లేదు అని అంటే మీకు అలానే కావాలి అంటే అలానే పంపిస్తాం. లేదా తాలింపులోనే కస్టమైజేషన్ కావాలి, మాకు వెల్లుల్లిపాయ వద్దు అని అంటారా, సో అలా కూడా చేసిస్తాం అనమాట. నేనైతే లాస్ట్లో కొంచెం మెంతి పొడి వేసాను స్మెల్ కోసం అండ్ టేస్ట్ కోసం. చాలా బాగుంటుందండి. సో పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా, పాడవకుండా. సో అందుకనే నేను ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని నేను అన్నంలో వేసుకొని టేస్ట్ చేసి ఎంత బాగుంది అనేది మీకు కూడా చెప్తాను, చూసేయండి. సో వేడి వేడి అన్నంలో అయితే పచ్చళ్ళు చాలా బాగుంటాయి కదండి. సో ఒక ముద్ద ఎక్కువ కూడా తినేస్తామన్నమాట. పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెట్టచ్చు నెయ్యి వేసి. చాలా బాగుంటాయి పచ్చళ్ళు. సో ఇదండి మా గోంగూర పచ్చడిని నేనే టేస్ట్ చేసి మీకు చెప్పబోతున్నాను. బాగా కాలుతుంది చెయ్యి నేను కలుపుతుంటేనే. సో చూసారా కలర్ ఎంత బాగుందో. అండ్ ఈ కలర్ ఇప్పుడు మీకు ఇట్లనే ఉంటుందండి, కలర్ చేంజ్ అవ్వటము, పచ్చళ్ళు పాడవటము అనేది ఉండదు. అంత జాగ్రత్తగా మేము మీ కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు తినేసి చెప్తాను, చూడండి. నోట్లో అసలు అన్ని రకాల టేస్ట్ ఎంత బాగుందో. నాకైతే ఆ తాలింపు గింజలు తగులుతూ ఉంటే నోటికి సూపర్ టేస్ట్ ఉందండి. అండ్ మీరు కూడా డెఫినెట్గా ఇష్టపడతారు. సో నేనైతే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ మీద. ఆ నెంబర్కి వెంటనే మెసేజ్ పెట్టేసి ఆర్డర్ పెట్టుకోండి. అండ్ అలానే మెనూ కార్డ్ కూడా అటాచ్ చేశాను, చూసి మీకు నచ్చిన ఐటమ్ని ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.